హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఆంజనేయ స్వామి దండకం అయితే చదివి వినిపిస్తానండి. ఈరోజు మంగళవారం ఆంజనేయ స్వామి దండకం అయితే వింటే మనకి రోజంతా మంచిగా జరుగుతుందండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి, స్కిప్ చేయొద్దు. ఆంజనేయ స్వామి దండకం అయితే స్టార్ట్ చేస్తున్నానండి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రపాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రం మున్ని నామ సంకీర్తనలు చేసి నీరూపు వర్ణించి నీ మీద నే దొండకం బొక్కటింజేయ నుహించి నీ మూర్తి గావించి నీ సుందరం బెంచి నీ దాస దాసాను దాసుండనై రామ భక్తుండనై నిన్ను నే గొల్చెదన్ నీ కటాక్షంబున్ జూచితే వేడుకలు చేసితే నా మొరాలించి నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయ దేవా నిన్నెంచ నేనెంత వాడన్ దయాశాలి అయి జూచితే దాతవై బ్రోచితే దగ్గరన్ జిల్చితే తొల్లి సుగ్రీవుని కున్మంత్రివై స్వామి కార్యమునందుండి శ్రీరామ సౌమిత్రులను చూసి వారిని విచారించి సర్వేసు పూజించి యబ్బానుజం బంటు గావించి యవ్వాలిని చంపి కాకోత్పత్తిలకుంద దృష్టి వీక్షించి కిష్కింద కేతించి శ్రీరామ కార్యార్థమై లంక కేతించియున్ లంకినిన్ గొట్టియున్ లంకనున్ గాల్చియున్ భూమిజాన్ జూచి యానందముప్పంగా యా యుంగరం బిచ్చి యా రత్నమున్ తెచ్చి శ్రీరామునికిచ్చి సంతోషగనిన్ చేసి సుగ్రీవునున్ అంగదున్ జాంబవంతాది నీలాందులం గూడియు సేతువున్ దాటి వానర్మూకలై పెన్మూకలై దైత్యులంద్రుంచగా రావణుడంత కాలాగ్ని ఇగ్రుండనే కోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వేసి యా లక్ష్మణున్ మూర్ఛనొందింపగా నప్పుడే పోయి సంజీవియుందిచ్చి సౌమిత్రికినిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది విరాళితో పోరి చెండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిని రావణున్ జంపగా అంత లోకంబుల ఆనందమయ్యుండ నవ్వేళన నవ్వభీషణన్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతా మహాదేవిని తెచ్చి శ్రీరామునికిచ్చి నయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంభ్రమమయ్యున్న నీకన్నా నాకెవ్వరం గుర్మి లేరంచుచు మన్నించిన రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామ సంకీర్తనలు చేసితే పాపముల్ బాయినే భయముల్ నిర్దునే యో వానరాకాయ భాగ్యముల్ గల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులను గల్గునే యో వానరాకాయ యో భక్త మందార యో పుణ్య సంచార యో వీర యో శూర నీవే సమస్తంబు నీవే మహాఫల్ముగా వెలిసి యా తారక బ్రహ్మ మంత్రంబు పఠించుచును స్థిరముగా వజ్రదేహంబున్ దాల్చి శ్రీరామ శ్రీరామ శ్రీరామయనుచున్ మనస్ఫూర్తి అయ్యున్నప్పుడున్ తప్పక దలుతు నా జిహ్వయందుండి నీ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారి అయి రామనామకింత ధ్యాని అయి బ్రహ్మమై బ్రహ్మ తేజంబులన్ రౌద్ర నిజ్వాల కల్లోల హవీర హనుమంత ఓంకార హీంకార శబ్దంబులన్ భూత పేత ప్రీత్ పిచాచ శాకిని డాకిని గాలి దెయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నీలంబడంగొట్టి నిముష్టిఘాతంబులం బాహుదండంబులన్ రోమఖండంబులన్ దృంచి కాలాగ్ని రుద్రుండ్రువై ప్రభాభాసింతుడువై నీ దివ్య తేజంబులన్ జూచి రారాన ముద్దు నరసింహయనుచున్ యా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి సదా నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 నమో నమః. సమాప్తమండి హనుమాన్ దండకము. ఈ దండకం అయితే ప్రతి మంగళవారము మీరు ఒక్కసారి పఠించిన లేదంటే వీడియోలో అయినా సరే ఇంట్లో పెట్టుకొని విన్నా మీకైతే అనుకున్న కోరికలైతే తీరుతాయండి. హనుమంతుని అనుగ్రహం అయితే మీ ఇంటిల్లి పాది మీద ఉంటుందండి. అందుకని ప్రతి మంగళవారము అండ్ శనివారము హనుమాన్ దండకం అయితే చదువుకోండి, ఇంట్లో పఠనం చేయండి. లేదంటే వీడియో అయినా పెట్టుకొని వినండి. హనుమంతుడి అనుగ్రహంతో పాటు ఆ రామయ్య తండ్రి అనుగ్రహం కూడా మీ మీద ఉంటుంది. నా వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఈరోజు నేనైతే పూజ ఇలా చేసుకున్నానండి, నా శక్తి కొలది. మీరు కూడా మంగళవారం రోజు హనుమాన్ పూజ చేసుకొని ఆయన అనుగ్రహాన్ని అయితే పొందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ప్రతి మంగళవారం అండి ఇలా పూజ చేసుకొని హనుమాన్ చాలీసా కానీ లేదంటే ఆంజనేయ స్వామి దండకం కానీ చదువుకుంటే మనకైతే మనం కోరుకున్న కోరికలు అయితే తీరుతాయండి. మనందరికీ చాలా మంచి జరుగుతుంది. హనుమాను అనుగ్రహంతో పాటు ఆ సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి అనుగ్రహం కూడా మనందరి మీద ఉంటుంది. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా అండ్ ఆంజనేయ స్వామి దండకము చదువుకొని ఇలా అయితే పూజ చేసుకోండి. మంచి జరుగుతుంది. మీరు కోరిన కోరికలు అయితే తీరుతాయండి. జై హనుమాన్. శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తత్పల్యం రామనామ వరానని. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై హనుమాన్ జై హనుమాన్. జై జై హనుమాన్ జై హనుమాన్. ఇప్పుడైతే పూజ పూర్తయిందండి. హారతయితే ఇచ్చాను. వీడియోలో చూస్తున్నారు కదా! ఈ వీడియోలో నేను పూజ కూడా చేసి చూపిస్తున్నాను. చూడండి ఇట్లాగా ఈరోజు మంగళవారం కాబట్టి ఇలా నేను పూజ అయితే చేసుకున్నాను. మొత్తం చూడండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.